ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. మీ జీవితాలలో నూతన ఉత్సాహంతో మరింతగా మీరు ముందుకు వెళుతూ, మీరు అనుకున్న కోరికలన్నీ భగవంతుని దయ వల్ల చక్కగా నెరవేర్చుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలండి. మార్చి 19వ తేదీ గురువారం 2026 ఉగాది రోజున మీ యొక్క తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 19వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. రెట్టింపైన నూతన ఉత్సాహంతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. గతం తాలూకా ఇబ్బందులను, చికాకులను అక్కడే విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరంలో మీకు మరింత కలిసి వచ్చే విధంగా ప్రతి ఆలోచన చేసుకుంటూ ఎంతో దృఢమైన నమ్మకంతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. అదేవిధంగా దైవానుగ్రహంతో మీరు అనుకున్న ప్రతీదీ కూడా సమయస్ఫూర్తితో చకచక ముందుకు వెళుతుంది. చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయం అయితే లభిస్తుందండి. ఆ దిశగా మీరు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. ఇంతకు ముందు కంటే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా ఈరోజు మీరు చక్కగా మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. చక్కగా మీ బంధుమిత్రులతో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. విందు వినోదాల్లో కూడా ఈరోజు మీరు పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి వాతావరణంలో మీ రోజును ప్రతి అడుగు ముందుకు వేసే విధంగా మీరు ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి. రానున్న భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఆదాయంలో మరింత మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. పెట్టుబడులు తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అందరి మనసులను మెప్పించే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఈరోజు ఉండటం మీకు మరింతగా అన్నింటిలోనూ కూడా రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అందరితో కలిసి చక్కగా కలుపుగోరుతనంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అందరూ మనవాళ్లే అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా మేలు చెయ్యాలి అనే ఆలోచనతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. అదేవిధంగా మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి, మేలు కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా మీరు వారిని సంతోషపరిచి పంపించే అవకాశం ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుందండి. ఎవరైతే స్వర్ణాన్ని, బంగారాన్ని కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. వస్తు వాహనాల విషయంలో కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అనే కోరికతో ఉన్నవారికి కూడా ఆ కోరిక సఫలీకృతం అవుతుందండి. అంటే వృత్తి వ్యాపారాలలో ఏదైనా నూతనంగా ప్రారంభించాలి అని మీ యొక్క నైపుణ్యతను పెంచుకునే విధంగా మీరు అడుగులు వేస్తున్నట్లయితే ఆ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా ఈరోజు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. చక్కగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరితో కలిసి మాట మంచి జరుపుకోగలుగుతారండి. ముఖ్యమైన వ్యక్తులను, మీ శ్రేయోభిలాషులను కలుసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మీకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. పనిలో ఏదైతే పనిభారం, ఒత్తిడి సహజంగా ఉంటాయో వాటన్నిటిని తగ్గించుకోగలుగుతారండి. ఖర్చులను కూడా చక్కగా నియంత్రణలో చేసుకోగలుగుతారు. ఏదైతే అవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటికి వెనుకంజ వేయకుండా వాటిని ఖర్చు పెట్టుకోగలుగుతారండి. అయితే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని
వదులుకోవటం కానీ ఇట్లాంటివన్నీ చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరేదైతే ఆశిస్తున్నారో అటువంటి చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఈరోజు మీ శ్రేయోభిలాషులతో కలిసి, మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట మంచి జరుపుకోవడమే కాకుండా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అందరికీ లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మీరేదైతే వారికి బహుమతులను కానీ, లేదా నూతన వస్త్రాలను కానీ ఇవ్వాలని కోరుకుంటున్నారో అట్లాంటి ఆలోచన ఉన్న వారందరికీ కూడా ఈరోజు చక్కగా మీ ఆలోచనలన్నీ కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలైతే ఉండబోతున్నాయండి. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరింత మెరుగైన శుభ ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీరు అనుకున్న విధంగా మీరు గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా చక్కటి శుభ సమయం అని చెప్పవచ్చండి. ఆ విధంగా మీరు ప్రతి అడుగు కూడా గౌరవ మర్యాదలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, వేయగలుగుతారు. చక్కగా మీరేది చేస్తున్నప్పటికీ కూడా అన్నింటా రాణించగలుగుతారు. అన్నింటా కూడా మీదే పైచేయిగా ఉంటుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ మాట యొక్క ప్రాముఖ్యత అనేది అందరికంటే మొదటి స్థానంలో ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉంటుంది. ముందు చూపుతో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అందరికీ నచ్చటం, అందరూ వాటిని మెచ్చుకోవటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తారు. వారితో కలిసి చక్కగా మీరు ఈరోజు సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ పండగ వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చక్కటి పండగ వాతావరణంలో మీ యొక్క ఆనందంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఏదైతే విదేశీ విద్య కోసం కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు పెట్టుబడిని పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాలను చూస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా రాణిస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి ఆలోచనలతో మీ బాధ్యతలను నిర్వర్తించుకోగలుగుతారు. పనిలో పనిభారం ఒత్తిడిని కాసంత తగ్గించుకుని అందరితోనూ స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడుపుతూ చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా సమయస్ఫూర్తితో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కగా అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ సంతోషంగా
లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే పోటీతత్వంతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే మీరు చక్కటి ఆదాయం సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారండి. కానీ ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా కొత్త ఆలోచనలతో మరింత ఆనందంగా పండగ వాతావరణంలో మీ ప్రతి పనిని ఎంతో ఆనందంతో పూర్తి చేసుకుంటూ సంతోషంగా మీరు అనుకున్నవన్నింటినీ కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కగా ఆనందకరమైన వాతావరణంలో కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి బాధ్యతను నిర్వర్తించుకోగలుగుతారండి. మీ ప్రతి పనిలోనూ కూడా చక్కగా రాణిస్తూ మీ పనికి తగిన గుర్తింపును సంపాదించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా పండగ వాతావరణంలో ఎంతో చక్కగా మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా నూతన ఉత్సాహంతో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకుంటూ సంతోషంగా ఈ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందు చూపుతో వేయగలుగుతారండి. నూతన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అందరితో కలిసి స్నేహపూర్వకంగా, సంతోషంగా మీరు అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెడుతూ గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలమైన వాతావరణం ఉండటమే కాకుండా భవిష్యత్తులో కూడా చక్కటి రోజులు మీరు గడిపే అవకాశానికి ఈరోజు మీరు అనేక ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వాటిని ఆచరణలో పెట్టుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.